ఎంతో రాత్రి పగలు అనగా కష్టపడి ఈ మెక్‌డొనాల్డ్స్ అయితే గనక కట్టించాను. ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో తెలుసా? ఓకే. ఇప్పుడు దానికోసం మనం తర్వాత మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు ఇక్కడ చూడండి, మన దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా బర్గర్, ఇంకా కోక్, ఇంకా స్ప్రైట్, ఇంకా ఫాంటా అలా చాలా డ్రింక్స్ అయితే దొరుకుతాయి. చూశారు కదా ఎలా ఉందో? ఈ మెక్‌డొనాల్డ్స్ అంతా కట్టించనీకి నాకు చాలా డబ్బులయ్యాయి. కానీ లోపల స్టాఫ్‌ని మెయింటైన్ చేయడానికి మాత్రం నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే మన దగ్గరికి కస్టమర్స్ ఇంకా చాలా తక్కువగా వస్తున్నారు కదా! నేను ఇంకా ఆన్‌లైన్ మాత్రమే తీసుకుంటున్నాను. ఆఫ్‌లైన్‌లో ఓపెన్ చేసినట్టయితే గనక ఎవరికీ చెప్పలేదు. స్టాఫ్ లేకుండా ఆఫ్‌లైన్‌లో ఓపెన్ చేస్తే మనం మెయింటైన్ చేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి నేనైతే తీసుకోలేకపోతున్నాను ఎటువంటి డిసిషన్‌ని. ఓకే. కానీ మన మెక్‌డొనాల్డ్స్ అయితే మాత్రం అన్నిట్లికంటే ఎంతో ఫేమస్ అవుతుందనేసి నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. అందుకోసమే నేను ఎంత కష్టపడి ఈ డెలివరీస్ కూడా నేనే చేసుకుంటున్నాను. ఇప్పుడేంటంటే ఆర్డర్ వచ్చిందనమాట. ఆ ఆర్డర్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ అలాగే దాన్ని డెలివరీ పట్టుకొని వెళ్తుంది కూడా నేనే. ఎంత కష్టమో మీరే చెప్పండి. అదే మన దగ్గర డెలివరీస్ బాయ్స్ అండ్ అలాగే లోపల బర్గర్లు తయారు చేసేవాళ్ళు, ఇంకా పిజ్జాలు తయారు చేసేవాళ్ళు, ఇలా మొత్తం అందరూ ఉన్నారనుకోండి, అప్పుడు మనకి కూడా వర్క్ అనేది చాలా వేగంగా అవుతుంది. అందుకోసమే నేను ఎవరన్నా హైర్ చేసుకోవాలని చూస్తున్నాను. ఒకవేళ ఎవరన్నా వర్క్ కావాలి అంటే గనక నాకు చెప్పండి. ఓకేనా? ఖచ్చితంగా చెప్పాలి, మర్చిపోకండి. మీ అందరికైతే రోజుకి ఒక బర్గర్ ఫ్రీగా ఇచ్చేస్తాను. ఓకే. జస్ట్ కిడ్డింగ్ అంతే. ఇప్పుడు మనం ఫస్ట్ డెలివరీ ఇవ్వనీకి వెళ్దాము. డెలివరీ ఇచ్చేసిన తర్వాత రిమైనింగ్ విషయాల కోసం మాట్లాడుకుందాము. అసలు మన స్టాఫ్ మొత్తం మన దగ్గరికి రావాలంటే ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి అన్నది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటేనే మనమైతే గనక పర్ఫెక్ట్ గా నడిపించగలం. అండ్ అలాగే మన లాస్ శాంటోస్ లో ఇంకా చాలా అంటే చాలా బర్గర్ షాప్స్ అయితే ఉన్నాయి. కానీ నేను ఇంకా ఫ్రాంచైజ్ పెడదామని చూస్తున్నాను. ప్రస్తుతానికి మన దగ్గర ఒక షాప్లోనే వర్కర్లు లేరు. ఆ బర్గర్ షాప్ అంటే ఏదో ఒకలా పెట్టేశాను, కానీ దాంట్లో వర్కర్స్ని పెట్టాలంటే ఎంత కష్టమో తెలుసా? మనం ఇంతకీ డెలివరీ ఇవ్వడానికి ఎక్కడికి వచ్చామో తెలుసా? టోనీ స్టార్క్ మెన్షన్ 2.0. మన అవెంజర్స్ అయితే మాత్రం మన లాస్ శాంటోస్లోనే ఉంటున్నారు. అందుకే వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నట్టుకున్నారు. మనం అక్కడికే వెళ్తున్నాము. ఓకే. వీళ్ళకి మెక్‌డొనాల్డ్స్ అంటే చాలా ఇష్టం అంట. మీకు చెప్పాను కదా ఇది చాలా దేశాల్లో ఉంటుందనేసి. అలా వీళ్ళు వేరే దేశంలో తినుంటారు, వీళ్ళకి ఫేవరెట్ అయి ఉంటుంది. కరెక్ట్ గా మన మెక్‌డొనాల్డ్స్ లోనే ఆర్డర్ పెట్టుకున్నారు. పైగా మనం ఇచ్చిన ఫస్ట్ ఆర్డర్ కూడా ఇదిగోండి వీళ్ళకే. ఓకే. వీళ్ళకి ఫాస్ట్ గా మనం ఆర్డర్ ని డెలివరీ చేసేసి వెంటనే మనం బయలుదేరాల్సి ఉంటుంది. ఓకే. ఒకసారి ఆగండి, ఫోన్ చేద్దాము. బయటకు వచ్చి తీసుకుంటారు కదా. నెంబర్ ఏంటబ్బా? ఓకే, ఒక నిమిషం ఆగండి. ఏంటిది? ఈ యాప్ కి ఏదో అయినట్టుకుంది. పైగా మనది ఇదే కదా ఫస్ట్ డే, అందుకోసమే మనకి కొద్దిగా ఇష్యూ అవుతుంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. మనకైతే నెంబర్ ఫౌండ్ అయ్యింది. ఓకే. హలో సార్, హలో, వినబడుతుందా? మీ దగ్గర సిగ్నల్ లేనట్టుకుంది, కట్ అవుతుంది. హలో సార్, బర్గర్ ఆర్డర్ ఇచ్చారు కదా, తీసుకొచ్చాను, అవుట్ సైడ్ ఉన్నాను. సార్ వినబడుతుందా? అరే చౌటు మాలోకం, ఎవర్రా బాబు ఎత్తింది? వద్దొద్దు. ఒకవేళ మీకు ఇష్టమైన ఫేవరెట్ అవెంజర్ అనుకోండి, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. అందుకోసమే నేనైతే మాత్రం వాళ్ళు ఎవరిని తిట్టదలుచుకోలేదు. బట్ కాకపోతే చూడండి, నేను మాట్లాడడం లేదు. ఇలా కాదు గాని లోపలికి వెళ్ళి పిలుచుకొచ్చి వాళ్ళకి డైరెక్ట్గా డెలివరీ ఇచ్చేస్తే సరిపోతుంది. ఒకవేళ అది బయటకు తీసామనుకోండి, వేడి చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. కేవలం హైటెడ్ బాక్స్లో మాత్రమే ఉంటుంది, అది హీట్ పోకుండా. ఓకే. ఎక్కడున్నారంటారు? ఆర్డర్ పెట్టింది ఎవరో కూడా తెలియట్లేదు. వాళ్ళ పేరు పెట్టండి అంటే పుల్లారావు అని పెట్టారు. ఇది చూస్తేనేమో టోనీ స్టార్క్ మెన్షన్ 2.1 ఉంది. పుల్లారావు అనే పేరుతో ఎవరు ఆర్డర్ పెట్టారో ఏంటో ఇంకొద్దిసేపట్లో తెలిసిపోబోతుంది. అరే ఇక్కడ చూడండి, హల్క్ అనుకుంటా. అరే హల్క్ అయితే మాత్రం కోపం వచ్చినట్టుకుంది. చూడండి నార్మల్గా ఉండే మనిషి ఎలా మారిపోయాడో. హల్క్ సార్, హల్క్ సార్, అదే బర్గర్ ఆర్డర్ పెట్టారు కదా మీరు మెక్‌డొనాల్డ్స్ లో, మీరేనా? అంటే ఇందాక నుంచి కాల్ చేస్తున్నాను, బట్ కానీ లిఫ్ట్ చేయడం లేదు. ఆ బర్గర్ ఆర్డర్ ఇచ్చింది నేనే. ఆ బర్గర్లు ఇప్పుడు దాకా తీసుకురాకుండా ఏం చేస్తున్నావు? నా ఆకలి నీకు తెలుసు కదా. అయినా నేను ఇచ్చిన బర్గర్లు కాకుండా నువ్వు వేరే బర్గర్లు తీసుకొచ్చినట్టుకున్నావు. అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాకు నీ బర్గర్లు ఏమి వద్దు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నేను అంటాను అనుకుంటున్నావా? నాకు తెలుసు నువ్వు ఇస్తున్నది ఫస్ట్ డెలివరీ అనేసి. ఆల్రెడీ నేను ఆన్లైన్ లో చెక్ చేశాను. అందుకోసమే బర్గర్లు ఆర్డర్ పెట్టుకొని మరీ తీసి తెప్పించాను. సరే సరే, పైగా నువ్వు ఒక్కడవే ఉన్నావంట కదా, నీకోసమే ఒక మంచి బహుమతి వెయిట్ చేస్తుంది. కానీ అది ఇక్కడ కాదు. నువ్వు ఒకసారి నీ స్టోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా వెతికి చూడు.
నీకు అక్కడ ఒక కాగితం కనబడుతుంది. దాంట్లో ఉన్నది నువ్వు చదివితే నువ్వు చాలా డబ్బులు గెలుచుకోవచ్చు. చదివితే రాదు, దాంట్లో ఉన్నది చెయ్యాలి. ఓకేనా మరి? జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నారు అబ్బా, నాకేం అర్థం కావట్లేదు. హల్క్ అయితే ఆర్డర్ పెట్టాను, బట్ కాకపోతే నాకు బర్గర్ అవసరం లేదు. ఒకసారి నీ స్టోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా వెతికి చూడు, నీకు ఒక పేపర్ కనబడుతుంది అని చెప్తున్నాడు. నిజమే అంటారా? ఆ పేపర్ చదివితే మనకి డబ్బులు ఎలా వస్తాయో నాకు అర్థం కావట్లేదు. అలా అంటే ఒక 10 పేపర్లు పెట్టమనొచ్చు కదా, 10 పేపర్లు చదివేస్తాను. అప్పుడు మన స్టోర్లో వర్కర్స్ని కూడా మనం హైర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక మంత్కి శాలరీ ఇవ్వగలిగామనుకోండి, దాని తర్వాత మంత్కి కూడా మనం ఏదో ఒకలా శాలరీ ఇవ్వచ్చు. కానీ కానీ లేదు, ఏం లేదులే. కానీ ఫస్ట్ అయితే మన హల్క్ చెప్పాడు కాబట్టి ఫాస్ట్గా మనమైతే మన స్టోర్ దగ్గరికి చేరుకోవాలి. ఓకే, ఒకవేళ నిజంగా హల్క్ చెప్పినట్టుగానే డబ్బులుంటే ఇంత ఇంత ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి? మనకంటే అదృష్టవంతులుంటారా? సరే సరే లిఖిత్, నువ్వైతే మాత్రం ఒక లక్కీ ఆప్షన్ అయితే కొట్టేశావు. పద ఫాస్ట్గా. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మన బండి ఎందుకు ఆగిందో ఏంటో తెలియలేదులే గానీ సడన్ గా ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేసుకొని వచ్చాను. ఈ ఎల్కేమో ఇక్కడే ఎక్కడో ఉంటుందని చెప్పాడు, బట్ కాకపోతే నాకు ఇక్కడ ఎక్కడ పేపర్ అయితే కనపడడం లేదు. అసలు ఎక్కడుంటుంది? ఇక్కడ బర్గర్లు మాత్రమే ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పటిదాకా మనకు వచ్చిన బర్గర్లు ఆర్డర్ అనమాట. ఫస్ట్ అయితే హల్కి ఇవ్వడానికి వెళ్ళాను, కాకపోతే ఆ పేపర్ ఎక్కడుందో మన స్టోర్ మొత్తం వెతికినా సరే నాకు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడుంటుంది? ఆగండి గాయ్స్, ఒక్క నిమిషం. ఓకే ఓకే గాయ్స్, ఇదిగోండి మనకైతే కనుక పేపర్ కనిపించింది. దీంట్లో అయితే మాత్రం ఏదో రాసి ఉంది, చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ప్రియమైన వినియోగదారుడా. నేనెప్పుడయ్యానబ్బా? సరేలే, మీరు ఎలా అనుకుంటే అలాగని ఫస్ట్ అయితే మాత్రం ఏంటో చదివేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, నీకు ఈ ఆపర్చునిటీ రావడం నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు ఒకవేళ డబ్బులు సంపాదించాలి అని ఉన్నట్టయితే గనక నేను చెప్పిన విషయాలు చేసినట్టయితే సరిపోతుంది. నువ్వు ఎటువంటి బ్యాంక్ పాస్వర్డ్లు చెప్పాల్సిన పని లేదు. మేము ఎటువంటి ఫ్రాడ్ చేయడానికి కూడా రాలేదు. మేము జెన్యూన్ గా అందరికీ గేమ్స్ పెట్టి డబ్బులు ఇవ్వబోతున్నాము. ఈ గేమ్స్ లో గనక నువ్వు వాడాలి అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేసి కన్ఫర్మ్ చేయి, అప్పుడు నీ స్లాట్ ఖాళీగా ఉంటుంది, బుక్ అవుతుంది అని అయితే కనుక రాశారు. ఓకే ఆగండి, ఒకసారి మనం ఫోన్ చేద్దాం వాళ్ళ నెంబర్కి అయితే కనుక. ఒకవేళ అదే కనుక నిజం అనుకోండి, ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం. ఏమైపోయింది? కావాలంటే కాసేపు డెలివరీ లాగిపోతాయి, అంతే కదా. అంత మాత్రాన మనకైతే ఎటువంటి నష్టమో లేదు. ఓకే, హలో సార్, అదే ఏదో పేపర్ అయితే అంటారు, అదే షోకి ఏదో సంబంధించింది అనుకుంటా. అది ఆడాలంటే కనుక ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి అన్నారు. దాని మీద ఏంటి ఓటీపీయా? దేని మీద ఉంటుంది? పేపర్ మీదేనా? ఓకే, దాని మీద ఉన్నదైతే కనుక 28282828 అనుకుంటా. మొత్తం అన్ని ఫ్యాన్సీ నెంబర్ లాగా వచ్చాయి. ఓకే, ఎందుకు ఇది నిజమా కాదా? మీ పేరు అలుగ్ గారు చెప్పారు సార్, ఇది నిజమే. మీరు డబ్బులు గెలుచుకోవాలి అంటే గనక ఖచ్చితంగా మీరు వచ్చి ఆడాల్సిందే. ఫస్ట్ అయితే మీ స్లాట్ ని బుక్ చేస్తున్నాం. చేసండి. ఓకే, ఫైనల్లీ గాయ్స్, మనమైతే గనక మన మెక్డొనాల్డ్స్ ని చాలా పెద్దగా చేయబోతున్నాము. లైక్ ఇందులో వర్కర్స్ ని తీసుకురాబోతున్నాము. అండ్ అదే కాకుండా మన లాస్ శాంటోస్ లో మనం ఇంకొక ఫ్రాంచైజ్ కూడా పెట్టబోతున్నాము. ఓకే, బైక్ అయితే కనుక ఇటు పక్కన పెట్టాను. ఇప్పుడు బైక్ తీసుకొని మనం ఫాస్ట్ గా బయలుదేరాలి. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనకి దారిలో ఒక పిజ్జా డెలివరీ ఉంది. అంటే ఎవరో తెలియదు కానీ పాపం హంగ్రీ అని చెప్పేసి పెట్టారు, వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. పాపం అంతలా ఆకలేస్తుంది అని చెప్పిన తర్వాత కూడా మనం ఇవ్వకపోతే ఇది ఎంత బాధాకరం. ఖచ్చితంగా ఇస్తాం, పైగా ఆకలి అన్న తర్వాత ఇవ్వకుండా ఉంటానా? 100% ఇస్తాను. అందుకోసమే మనం ఫస్ట్ ఈ పిజ్జా డెలివరీ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోదాము. ఎలాగో మన ఆర్డర్ మనం ఎలాగో గేమ్ షోకి కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకే, ముందైతే ఈ పిజ్జా డెలివరీ ఇచ్చి వెళ్ళిపోదాము. మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత మంచిది. ఆల్రెడీ వాళ్ళు మెసేజ్ పెట్టారు ఇంకొక 15 నిమిషాల్లో మొదలైపోతుంది అనేసి. బట్ కానీ ఏం పర్వాలేదు, ఈ పిజ్జా డెలివరీ ఇచ్చేసరికి ఒక 5 నిమిషాలు టైం అవుతుంది అనుకుంటా, అది కూడా ఇక్కడే. ఓకే, ఈ రైట్ సైడ్ లోనే ఎక్కడో నాకు కనబడుతుంది లొకేషన్. ఎస్, ఓకే గాయ్స్, వచ్చేసాము. ఇదిగోండి బ్లూ కలర్ షర్ట్ ఆయన అనుకుంటా మనకి డెలివరీ ఇచ్చింది, ఆయనకి ఇచ్చి మనం బయలుదేరదాము. అమ్మయ్యా, ఫైనల్ గా మనం డెలివరీ ఇచ్చేసి హైవే ఎక్కేసరికి ఎంత టైం పట్టిందో తెలుసా? మనకి ఇంకా షోకి వెళ్ళడానికి కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత మంచిది. నేనైతే మాత్రం వీలైనంత వేగంగా వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నాను. మనం ఏ మాత్రం లేట్ గా వెళ్ళినా సరే ఖచ్చితంగా మనకి వచ్చిన బెస్ట్ ఆపర్చునిటీని మిస్ అయిపోతాము. ఆపర్చునిటీ కోసం పక్కన పెట్టండి, మనకి డబ్బులు పోతాయి కదా,
ఆ డబ్బులు మన దగ్గర ఉన్నాయంటే మనం మంచిగా స్టాఫ్ని హైర్ చేసుకోవచ్చు. హైర్ చేసుకున్నామంటే మన మెక్డొనాల్డ్స్ని ఇంకా ఎంతో పెద్దగా చేయొచ్చు. మన లాస్ శాంటోస్లో అన్ని రకాలమైన బ్రాంచ్లు ఓపెన్ చేయొచ్చు. లైక్ విలేజ్లో ఒకటి, లాస్ శాంటోస్ సిటీలో ఒకటి, లాస్ శాంటోస్ వెస్ట్ సైడ్లో ఒకటి, అలాగా అన్ని చోట్ల పెట్టొచ్చు. సో ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. కానీ చూడండి మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఎంతమంది జనాలు వచ్చారో. నాకు ఇది చూడగానే నిజంగా నా కళ్ళలోంచి వాటర్ వచ్చాయి. పైగా చూడండి వీళ్ళు కూడా ఇప్పుడు మనతో పార్టిసిపేట్ చేయబోతున్నారు. వీళ్ళతో మనం ఆడి గెలిచినట్టయితే గనక ఇక్కడ ఉన్న డబ్బులు మనకైతే గనక వస్తాయి. అంతకన్నా ముందు చూడండి ఇది ఎంత డేంజరస్ గా ఉందో చూడ్డానికే. ఇలాంటిది మనం కంప్లీట్ చేయాలి. చూడండి మెయిన్లీ అంటే చెప్పనా మీకు, ఇలాంటిది ఏ మార్నింగ్ టైంలో పెట్టుంటే బానే ఉండేది. బట్ కానీ నైట్ టైం పెట్టారు కాబట్టి చాలా కష్టం అవబోతుంది. ఓకే, ముందుగా అయితే కనుక వీళ్ళు బయలుదేరుతున్నారు. అసలు వీళ్ళు ఎలా ఆడుతున్నారో అనే దాన్ని బట్టి మనం కూడా చూసుకొని జాగ్రత్తగా ఆడొచ్చు. చూడండి ఎట్టా ఆడతాడు. ఇది ఎట్టాగైనా సరే ఆడే ఇక్కడ డబ్బులు మనం గెలుచుకోవాలి. నాకు డబ్బులతో ఎంతో అవసరం ఉంది. నా బజ్జీ కొట్లు నడపాలంటే ఖచ్చితంగా నాకు ఇప్పుడు డబ్బులు కావాలి. ఈ మధ్యనే లేనిపోని ఇవన్నీ కొనేసి అప్పు అయిపోయాను. దానివల్ల నా బజ్జీ కొట్టు కూడా దెబ్బేద్దామని ప్లాన్ వేశారు. నా బజ్జీ కొట్టుని మళ్ళీ నడపాలంటే ఇక్కడ బజ్జీ లాంటి డబ్బుల్ని మనం గెలుచుకోవాలి. కానీ నాకు బండి నడపడం చాలా బాగా వచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు నేను రేసర్ అవ్వాలనుకున్నాను, కానీ ఎన్నో కష్టాల వల్ల అవ్వలేకపోయాను. లేదంటే నా ఈ పాటికి ఛాంపియన్ రేసర్ ఛాంపియన్ రేసర్ పని అయిపోయింది. ఛాంపియన్ రేసర్ అన్నాడే వాడు, కానీ చూడండి ఎలా పడిపోయాడు. బట్ నేను ఆ విధంగా అయితే కాదు. చూడండి ఎంత పెద్ద బైక్ చూస్ చేసుకున్నాము అన్న దాని మీద డిపెండ్ అవ్వదు, మనం ఎలా వెళ్తున్నాము అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడు బైక్ వల్ల మనకి మైనస్ అవ్వదు, మన స్కిల్ వల్ల మనకి మైనస్ అవుతుంది. ఇప్పుడు నాకు స్కిల్ ఉంది కాబట్టి నేను ఎటువంటి బైక్తో అయినా సరే ఇది చేయనీకి ప్రయత్నిస్తాను. ఒకవేళ స్కిల్ సరిగ్గా లేనివాడు ఎలా ఆలోచిస్తాడో తెలుసా? అరే నా దగ్గర ఆ బైక్ ఉంటే చేసేసేవాడిని, ఈ బైక్ ఉంటే చేసేసేవాడిని అలా అనుకుంటారని చెప్తున్నాను. అదే స్కిల్ ఉందనుకోండి వాడు దేనికి భయపడ్డు, వాడికి మీరు టీవీఎస్ ఎక్సెల్ బైక్ ఇచ్చినా సరే చాలా సులభంగా చేసేస్తాడు. అంటే ఆ బైక్ని చిన్న చూపు చూడడం లేదు, లైక్ అది చాలా చిన్న బండి కదా, అందుకోసం అనేసి చెప్పానన్నమాట. అలాగా చాలా అంటే చాలా 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 బాగా చేస్తాను దాంతో అయినా సరే. కానీ ముందు మనమైతే మాత్రం ఈ బండితో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇందాక కూడా వాడు అలాగే ఛాంపియన్ రైసర్ ఆఫ్ ది ఇండియా అన్నాడు, కానీ సడన్ గా ఏమైందో తెలియదు, పాపం పడిపోయాడు. అయినా వాడి బ్యాడ్ లక్, ఏం చేస్తాం, ఆ టైర్స్ అయితే మాత్రం కొద్దిగా స్కిడ్ అయిపోయి కింద పడిపోవాల్సి వచ్చింది. కానీ నా వెనకతల వచ్చేవాడు బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, లైక్ వాడు చేసేస్తాడేమో అనుకుంటున్నాను. వాడి పేరు కూడా ఏంటది, లిఖిత్ అంట. వాడు చేస్తాడో లేదో తెలియదులే గాని నేనైతే మాత్రం ఖచ్చితంగా ఇది చెయ్యాలని అనుకుంటున్నాను. అరే ఇది ఏంట్రా ఇలా ఉంది, దీని దగ్గర కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ కొద్దిగా చూసుకోవాలి, ఎందుకంటే చూసుకోపోతే ఓకే గాయ్స్, ఇదిగోండి ఇప్పుడు ఈ చీకట్లో మనమైతే గనక ఈ ర్యాంప్ ని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దాకా వీళ్ళందరూ విఫలమైపోయారు, కానీ ఆ డబ్బు మనం సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే. మన వెనకతలు కూడా చేయనీకి ఎవరూ లేరు కాబట్టి మనం చాలా రిలాక్స్ గా చేయొచ్చు. ఓకే, నేనైతే గనక ఈ బైక్ ని చూస్ చేసుకుంటున్నాను. ఇందాక వెళ్ళిన వాడు ఏమన్నాడో తెలుసా, స్కిల్ చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ఎస్, నేను ఒప్పుకుంటాను దానికి. స్కిల్ ఉన్నవాడు ఎక్కడైనా సరే నిలబడతాడు, ఎడ్యుకేషన్లో అయినా సరే దేంట్లో అయినా సరే. ఇప్పుడు సపోజ్ మీకు క్రికెట్ ఆడవచ్చు, కానీ వాడికి స్కిల్ ఉంది క్రికెట్లో, అలాంటి వాడే ఎక్కువ కాలం సర్వైవ్ అవుతాడు. అది వాడు చెప్దాం అనుకున్నది. కానీ ఇప్పుడు వాడి దగ్గర స్కిల్ ఉన్నా సరే నీకు ఒక మంచి బ్యాట్ లేదనుకోండి, వాడి మొత్తం వేస్టే కదా. ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను చూడండి, ఒక చెక్క నార్మల్ బ్యాట్ ఉంది, వాడి దగ్గర చాలా మంచి స్కిల్ ఉంది, కానీ ఆ స్కిల్ వర్కౌట్ అవుతుందా? ఆ స్కిల్ వర్కౌట్ అవ్వాలంటే వాడికి తగ్గ బ్యాట్ కావాలి. అంటే ఇంటర్నేషనల్లో ఏ ప్లేయర్స్ ఎలాంటి బ్యాట్స్ వాడతారో తెలుసుకొని అలాంటి బ్యాట్ని వాడు కొనుక్కోవాలి, లేకపోతే తయారు చేయించుకోవాలి. అది కూడా వాడి స్కిల్కి తగ్గట్టుగా. ఇప్పుడు కొంతమంది బ్యాట్లు వచ్చేసి కేజీ ఉంటాయి, అండ్ ఇంకొంతమంది బ్యాట్లు వచ్చేసి అర కేజీ ఉంటాయి. లైక్ మీకు గ్రామ్స్ లో చెప్పాలంటే ఒకళ్ళ బ్యాట్ 800 గ్రామ్స్, ఇంకొకళ్ళ బ్యాట్ 700 గ్రామ్స్, ఇంకొకళ్ళ బ్యాట్ కేజీ. అంటే వెయిట్ కావాలి అనుకున్న వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంచుకుంటారు. లేదు నాకు లైట్ వెయిట్ కావాలి, నేను బాగా హిట్టింగ్ చేస్తాను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా,
బాగా వెయిట్ తగ్గించేసి లైట్ వెయిట్ బ్యాట్లతో ఆడతారన్నమాట. అది చేసేది. మనకి స్కిల్ ఎంతైతే కావాలో బ్యాట్ కూడా అంతే కావాలి. నేను చెప్పేది ఏంటంటే మనం చేసే దాంట్లో మనం ఎంత కృషి చేస్తామో మనకి వచ్చే లక్ కూడా అదే విధంగా ఉండాలని నేను చెప్తున్నాను. అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి, ఇందాక వాడు ఇక్కడ కరెక్ట్గా మిస్టేక్ చేశాడు. ఓకే, వాడి దగ్గర స్కిల్ ఉంది, నేను కాదు ఒప్పుకుంటున్నాను. బట్ కాకపోతే వాడి దగ్గర స్కిల్ ఉన్నా వాడు పడిపోయింది దేని వల్ల? వాడి బైక్ వల్ల. వాడి బైక్ ఒక హ్యాండిల్ చూసారా, మీరు గమనించారా? వాడు తిప్పుతున్నక ముందే వాడి బైక్ అయితే కనుక తిరిగిపోతుంది. లైక్ ఫ్రంట్ వీల్ అయితే మాత్రం కంట్రోల్లో ఉండడం లేదు. వాడు ఎంత సింపుల్ గా తిప్పినా సరే ఎక్కువగా తిరిగిపోతుంది. దానివల్లే వాడు కింద పడిపోవాల్సి వచ్చింది. ఓకే సరేలే గాని ఇప్పుడు మనమైతే మాత్రం ఇదంతా జాగ్రత్తగా చెయ్యాలి. మీ అందరికీ తెలుసు కదా ఇది మనకి ఎంత ఇంపార్టెంటో. మనం ఖచ్చితంగా మెక్డొనాల్డ్స్ లో స్టాఫ్ అందరినీ తీసుకొని హైర్ చేయాలంటే ఇది కంప్లీట్ చేయాలి. ఓకే, ఇది మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత మనం దీన్ని క్రాస్ చేసేద్దాము. ఓ ఒక్క నాకు ఎందుకో వెళ్ళాలనిపించింది, కానీ మళ్ళీ ఒకవేళ అది పైకి వచ్చి కింద పడిపోయామనుకో ఇక్కడ దాకా వచ్చింది మొత్తం వేస్ట్ అయిపోతుందని ఆలోచించి ఆగిపోయాను. ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి డిసిషన్ తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. నేనైతే అలాగే చేస్తాను, మీరు కూడా అలాగే చెయ్యండి. ఇందాక కూడా నేను ఏం చేశానో చూసారా? మన బర్గర్ డెలివరీ ఇచ్చేసిన తర్వాత నేనైతే గనక ఇక్కడికి వచ్చాను. లైక్ పిజ్జా, సారీ అతనైతే గనక పిజ్జా పెట్టుకున్నాడు, కానీ మన దగ్గర బర్గర్ బాగుంటుంది. అడుగుదాం అని మర్చిపోతున్నాను. ఇంతకీ మీ ఊర్లో కూడా మెక్డొనాల్డ్స్ ఉందా? ఉందో లేదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మా ఊర్లో అయితే మెక్డొనాల్డ్స్ ఉంది, అదే నేనే కదా పెట్టింది. ఇంకా మీకు అర్థం కాలేదా? ఓకే, ఇప్పుడు నేనైతే గనక చివరికైతే చేరుకుంటున్నాను, కానీ ఇక్కడి నుంచి కొద్దిగా టఫ్ అయ్యేలాగుంది. చూడండి, ఇప్పుడు ఇంత సన్నంగా ఉన్న దాని మీద నుంచి వెళ్ళాలి. ఇక్కడ మనం బయటపడాలంటే ఖచ్చితంగా అది మన స్కిల్లే. ఒకవేళ బయటపడకపోతే అది మన స్కిల్ కాదు. కానీ చూడండి నేను ఏ విధంగా వెళ్తున్నానో, ఇదంతా కేవలం స్కిల్ ద్వారానే వస్తుంది. నేను డెలివరీలు చేస్తున్నాను కాబట్టి నాకు బైక్ నడపడం బాగా అలవాటు అయిపోయింది. నేను ఇంతకు ముందు కూడా ఏమి మామూలుగా వర్క్ కాదు, డెలివరీసే. లైక్ ఇంతకు ముందు స్విగ్గీ జొమాటోలో చేసి ఆ డబ్బులు మొత్తాన్ని దాచిపెట్టి నేను ఇదిగోండి ఈ మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజీని అయితే కనుక మన లాస్ శాంటోస్ కి తీసుకొచ్చాను. ఇప్పుడు ఎంతమంది సంతోషంగా బర్గర్స్ తింటున్నారో తెలుసా? చాలా మందికి మెక్డొనాల్డ్స్ లో బర్గర్స్ అంటే ఇష్టం, కానీ నేను కరెక్ట్ గా సర్వీస్ చేయలేకపోతున్నాను. అది కూడా మన దగ్గర స్టాఫ్ లేకపోవడం వల్ల. బట్ నో ప్రాబ్లం, ఈ రోజు మనం ఈ డబ్బుల్ని గనక మనం సంపాదించామనుకోండి, ఖచ్చితంగా మనం మంచిగా స్టాఫ్ ని హైర్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా చూసుకోండి మనకి తిరిగే ఉండదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొద్దిగా కేర్ఫుల్ గా చూసుకొని జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ బ్లూ కలర్ దగ్గర మనం టర్నింగ్ తిప్పినప్పుడు కొద్దిగుంటే కింద పడిపోదునేమో అనుకున్నాను. ఓకే ఫైనల్లీ, కానీ మీ అందరికీ ఏదో ఒక రోజు మంచిగా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. కానీ ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. ఓకే గాయస్, నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరు వీడియో చూశారు కదా, బట్ కానీ ఇంకా మీరు ఎవరు లైక్ చేయలేదేంటి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదేంటి? చేసుకోండి అబ్బా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కూడా ఇంకా ఎంతో మోటివేషన్ వచ్చేది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేశారనుకోండి, నాకు ఇంకా బెటర్ మంచి కంటెంట్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. అప్పుడు నేనే నాకు తెలియకుండా 100% మంచి కంటెంట్లు ఇస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు దాని అంతా పక్కన పెట్టేద్దాము. మనం చివరికి చేరుకున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా మనం దీని మీదే పెట్టాలి. ఇంత చీకట్లో ఇలాంటి ర్యాంప్ని చెయ్యాలంటే నిజంగా చాలా గట్స్ ఉండాలి. నాకు ఆ గట్స్ ఉన్నాయి, నాకు నేనే చెప్పుకుంటున్నాను. అంటే ఎవరు చెప్పరు కదా, అందుకే నా డప్పు నేనే కొట్టుకుంటున్నాను అన్నమాట. అలా అనేసి మీరు నన్ను తప్పుగా అనుకుంటారేమో. ఐ మీన్ నేను మంచిగా చేస్తున్నాననేసి మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. ఓకే గాయ్స్, ఫైనల్లీ చివరికి అయితే చేరుకుంటున్నాము. ఇప్పుడు మనకి డబ్బు రాగానే వెంటనే మనమైతే గనక స్టాఫ్ నీడ్ అని అయితే గనక ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్స్లోని అండ్ అలాగే ట్విట్టర్లోని మనమైతే గనక పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏదన్నా పెడుతుంటే ఎట్టే అన్ని పనులు అయిపోతున్నాయి. చూసారా, సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఎంతైతే డెవలప్ అయిందో అంతలా పాడైపోయిందని కూడా చెప్పచ్చు. లైక్ ప్రతి ఒక్కరు ఇంకా ఎవ్రీ మినిట్ సోషల్ మీడియానే చూస్తున్నారు. ఇంతకు ముందు పేపర్స్ చదివే వాళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు. కానీ స్టిల్ ఇంకా పేపర్లు చదివే వాళ్ళు అయితే మాత్రం కొంతమంది ఉన్నారు తెలుసా. అలాంటి వాళ్ళైతే మాత్రం నిజంగా సూపర్. ఇదిగోండి మీకు ఒకటే చెప్తున్నాను, మీకు ఇంగ్లీష్ బాగా రావాలనుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఇంగ్లీష్ పేపర్ని వేపించమని.
ఒకవేళ ఇంగ్లీష్ పేపర్ నిజంగానే వేపించారనుకోండి, దాన్ని డైలీ వచ్చిన న్యూస్లు ఏవైతే హాట్ టాపిక్స్ ఉంటాయో వాటిలన్నిటిని మీరు చదివారనుకోండి, అలా మీ ఇంగ్లీష్ అయితే మాత్రం చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే కొంతమందికి ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది అనుకోండి, ఇంకొంతమంది కోసం చెప్తున్నాను. ఓరి దేవుడో, అక్కడ చూడండి, ఆ పైన కూడా ఏదో ర్యాంప్ ఉన్నట్టుకుంది. ఓకే, ఫైనలీ మనం అయితే గనక డబ్బు మొత్తాన్ని సంపాదించాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? వర్కర్స్ ని హైర్ చేసుకోవాలి. ఇక లేట్ లేకుండా వెంటనే ఇన్స్టా అండ్ ఫేస్బుక్, ట్విట్టర్ ఓపెన్ చేసి ఇప్పుడే మెసేజ్ చేస్తాను, ఐ వాంట్ వర్కర్స్ అనేసి. సో ఓకే గాయ్స్, మనం రాత్రికే పెట్టాము. మీ అందరికీ చెప్పాను కదా సోషల్ మీడియా పవర్ ఏ రేంజ్ లో ఉందనేసి. ఇదిగోండి, ఇక్కడ కనపడుతున్న ఇద్దరు అయితే మాత్రం ఈ రోజు నుంచి మన మెక్డొనాల్డ్స్ కి డెలివరీ బాయ్స్ అనమాట. అండ్ అలాగే లోపల కూడా చూడండి, ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు, అండ్ అలాగే ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ మనకి బిల్లింగ్ చేస్తూ ఉంటారు. అండ్ బ్యాక్ సైడ్ ఇంకొక వాళ్ళు ఉన్నారు, చూసారా? ఆవిడైతే గనక మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి అయితే వచ్చారు. స్పెషలిస్ట్, లైక్ మన మెక్డొనాల్డ్స్ వాళ్ళే పంపించారు, వాళ్ళకి నేను శాలరీ పే చేస్తున్నాను. అండ్ అలాగే ఈవిడ, ఇదిగోండి, ఈవిడ బర్గర్లు చేస్తుంది. ఈవిడ్ని కూడా మన మెక్డొనాల్డ్స్ వాళ్ళే పంపించారు. ఈవిడికి కూడా మనం శాలరీ పే చేయాలి. ఎలాగో నైట్ మనకి డబ్బులు వచ్చాయి కదా, నో ప్రాబ్లం. అండ్ అలాగే ఇంకా వీటిని సర్వ్ చేసే వాళ్ళని కూడా తీసుకురావాలి. ఆల్రెడీ కొంతమంది వస్తాను అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కనుక వచ్చినట్టయితే వాళ్ళని కూడా ఫైనలైజ్ చేసి నేనైతే గనక ఇంకా మన మెక్డొనాల్డ్స్ ని సూపర్ తోపుల రెడీ చేయబోతున్నాను. ఏమంటారు? మీరు కూడా అదే అంటారు కదా? ఓకే, కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, మన మెక్డొనాల్డ్స్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఇక్కడే మనకి దగ్గరలో ఇంకొక 2-3 బర్గర్ షాప్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి అసలు అక్కడ రివ్యూ ఏంటి అన్నది మనం అడుగుదాము. లైక్ ఇక్కడ బాగుందా లేకపోతే అక్కడ బాగుందా మనం అడగక్కర్లేదు. ఎప్పుడైనా సరే అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అక్కడ బాగా నచ్చినట్టే. అండ్ అలాగే నా దగ్గర ఇంకా చాలా డబ్బులున్నాయి, ఎందుకంటే నిన్న మనం గెలుచుకున్నది తక్కువ కాదు. ఎంత గెలుచుకున్నానో నేను చెప్పను కానీ మీరే ఒకసారి గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. ఓకే, అండ్ అలాగే ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఇల్లునైతే గనక తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సారీ, నేను ఇంకా తీసుకోలేదు, తీసుకుందాం అని అనుకుంటున్నాను అంతే. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నప్పుడే ఏదన్నా తీసుకోవాలి, లేనప్పుడు తీసుకోగలమా? పైగా ఇది బీచ్ వీవింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది కాబట్టి తీసుకుందాం అని ఎందుకు అనిపించింది. సరేలే, దీనికోసం తర్వాత చూసుకుందాము. ఫస్ట్ మీ అందరికి నేను చెప్పాను కదా, మనమైతే గనక ఇప్పుడు బర్గర్ షాపుల దగ్గరికి వెళ్దాం అనేసి. ఓకే, ఇక్కడ ఒక బర్గర్ షాప్ అయితే ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా బీన్ మిషన్ అనేసి. ఇక్కడ బర్గర్ షాప్ ఉండాలి, కాకపోతే మార్చేశారు అనుకుంటా. కాఫీ షాప్ వచ్చేసింది ఇప్పుడు అక్కడ ప్లేస్ లోని. ఓకే, నో ప్రాబ్లం. ఒకరైతే గనక తొలగిపోయారు. ఇంకొన్ని రోజుల్లో చూడండి, మన మెక్డొనాల్డ్స్ దెబ్బకి రిమైనింగ్ షాపులు కూడా ఉండవు. నేను చెప్తున్నాను కదా, 100% మనం ఇంకొక ఫ్రాంచైజ్ కూడా పెడతాము మెక్డొనాల్డ్స్. అది నేను ఎక్కడ పెడదాం అనుకుంటున్నానంటే, హైవే మీద పెడదాం అనుకుంటున్నాను. లైక్ మన లాస్ శాంటోస్ విలేజ్ కి వెళ్లే హైవే ఉంది చూసారా, అటువైపు పెట్టామనుకోండి, వెళ్లేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఆగి చాలంటే చాలా మంచిగా కొనుక్కుంటారు. ఓకే, చూడండి, ఇక్కడ లిక్కర్ షాప్ ఉంది. ఈ షాప్ ని ఎలాగైనా క్లోజ్ చేయించాలి. ఈ మద్యం తాగడం వల్లే చాలా మంది అనారోగ్యం పాలైపోతున్నారు. చూడండి, మీరు కూడా ఎప్పుడు మద్యం తాగకూడదు. అంటే తాగరనుకోండి, కాకపోతే అలవాట్లు చేసుకోకూడదని చెప్తున్నాను, అర్థమవుతుందా? అది చాలా చాలా బ్యాడ్ బాయ్స్ చేసే హ్యాబిట్స్, అలాంటివి మనం అస్సలు అలవాటు చేసుకోకూడదు. ఓకే గాయ్స్, ఇదిగోండి, ఇదే మరొక బర్గర్ షాప్ అనమాట, బర్గర్ షాట్. ఓకే, ఇది లాస్ సెంటర్స్ లో చాలా రోజుల నుంచి ఉంది. మనం దీనికి కాంపిటీషన్ రావాలంటే ఖచ్చితంగా మనం స్టాఫ్ ని పెంచుకొని ఇంకొన్ని డెలివరీలు ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ టేస్ట్ మ్యాటర్స్ చూద్దాం, ఆగండి. ఏమంటారో, బయట ఖచ్చితంగా ఎవరో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు, లేకపోతే మనమే లోపలికి వెళ్ళి ఒక బర్గర్ టేస్ట్ చేస్తే అయిపోతుంది కదా. ఓకే, ఫైనల్లీ బర్గర్ షాట్ 99 రూపీసా? ఒక్క నిమిషం, ఈవిడేదో మాట్లాడుతుంది, దీనికోసమే విందాం, ఆగండి. ఇక్కడ బర్గర్ తిన్నాను, బాగుంది. కానీ మెక్డొనాల్డ్స్ లో తిన్నావా నువ్వు? ఎంత బాగుందంటే చాలా నచ్చింది నాకు. ఎందుకో ఇక్కడ మీద మెక్డొనాల్డ్స్ లోనే ఈ మధ్యన బర్గర్ బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇదిగో, ఇంకొకసారి మనం ఇక్కడికి రావద్దు. చూసావా, ఈ రోజు నాకు టేస్ట్ అయితే మాత్రం అంత బాగా అనిపించలేదు. నువ్వే మెక్డొనాల్డ్స్ వద్దు, ఏ వద్దు అని చెప్పేసి అన్నావు, కానీ అక్కడికి ఒకసారి వెళ్ళి తిని చూడు ఎంత బాగుంటుందో. ఓ మై గాడ్ గాయ్స్, నాకైతే చాలా సంతోషం వచ్చేస్తుంది. మన మెక్డొనాల్డ్స్ కోసం వీళ్ళు మాట్లాడుకుంటున్నారంటే. ఓకే, ఆగండి, నాకు ఎవరో ఫోన్ చేశారు. హలో మేడం, చెప్పండి. వేకెన్సీసా? ఉన్నాయి మేడం, ఉన్నాయి. ఇదిగోండి, మన బర్గర్ షాపు ఇంకొకటి కూడా ఓపెన్ చేయబోతున్నాము. మీరు వచ్చేసేయండి, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓకేనా?
ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి ఇవిని అడుగుదాం డైరెక్ట్గా వెళ్ళి. మేడం, మీరు మెక్డొనాల్డ్స్లో బర్గర్ తిన్నారా? ఎలా అనిపించింది మీకు? తిన్నానమ్మా, కాకపోతే నాకు ఎందుకో బర్గర్ షాట్ లోనే కొద్దిగా బాగుందేమో అనిపించింది. అంటే ఇక్కడే ఎప్పటి నుంచో తింటున్నాను కదా, అయినా నేను మొన్న క్లోజింగ్ టైంకి వెళ్ళాను ఆ మెక్డొనాల్డ్స్ కి, అందుకే దాని టేస్ట్ నాకు సరిగ్గా తెలియలేదు. మిమ్మల్ని అడిగి నాది బుద్ధి తక్కువ. ఇదిగోండి, క్లోజింగ్ టైంకి వస్తే మంచి బర్గర్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, కరెక్ట్గా షాప్ క్లోజ్ అయ్యే టైంకి వస్తున్నారు గాయస్. వచ్చే ఆ టైంలో నాకు పర్వాలేదు, పాత బర్గర్ అయినా ఇచ్చేసేయండి అంటున్నారు. ఇప్పుడు బర్గర్ మనం ఫ్రెష్గా తయారు చేసిస్తేనే కదా వాళ్ళకైనా సరే మంచిగా మజా వచ్చేది తిన్నప్పుడు. ఇప్పుడు నేను బాగా చూడండి, ఇప్పుడు ఒక గంట ముందు తయారు చేసిన బర్గర్ ఇస్తే వాళ్ళకి ఎలా నచ్చుతుంది? పైగా బర్గర్ ఒక్కసారి దానికి ఉన్న వేడి గనక చల్లారిపోతే తినడం ఇంపాసిబుల్. అంటే ఎంత బర్గర్ ఇష్టమైన వ్యక్తికైనా సరే చిరాకు వస్తుంది. ఈవిడికి కూడా అదే జరిగి ఉంటుంది. అయినా క్లోజింగ్ టైంకి వస్తే అలాగే ఉంటుంది. బట్ కానీ నో ప్రాబ్లం, మన దాని మీద అయితే బ్యాడ్ రివ్యూ ఇవ్వలేదు కదా, ఆవిడే చెప్పేసింది. ఓకే, ఇక్కడ ఇంకొక షాప్ ఉంటుంది, అది చాలా పెద్దది. ఓకే గాయస్, వచ్చేసాము. ఇదిగోండి SNR బన్స్ అన్నమాట. ఇక్కడ బర్గర్స్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఉంటాయి. అదిగోండి అక్కడ మీకు మెన్యూ కనబడుతుందా? అదిగోండి, బర్గర్స్ ఇంకా కూల్ డ్రింక్ ఇంకా ఐస్ క్రీమ్ ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ. మనం ముందు ఈ షాప్కి ఎలాగన్నా పోటీ రావాలి. గాయస్, నేను ఎందుకు ఇక్కడికి వచ్చి చూస్తున్నానంటే, ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళతో మీరు పోటీ పడకండి. మీ క్లాస్లో మీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళతో మీరు పోటీ పడండి. అది చాలా మజానిస్తుంది. ఇప్పుడు నాకంటే పెద్ద షాపులు రెండు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి వీళ్ళకి మనకి కంపారిజేషన్ చేసుకుంటున్నాను. ఒకవేళ మన మీద వీళ్ళ చిన్న షాప్ అయితే కంపారిజేషన్ చేసుకుంటానా? చేసుకోను కదా. ఏంటో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే బర్గరే దొరకదు, నాకు అసలు ఏమీ అర్థం కాదు. ఏ అబ్బాయి, నువ్వేంటి నన్ను అలా చూస్తున్నావు? ఏంటి ఇక్కడ బర్గరా? చాలా బాగుంటుంది కానీ దొరకలేదు, అదే నాకు వచ్చిన ప్రాబ్లం. మళ్ళీ నువ్వు అడిగి నాకు గుర్తు చేయక. సరే, ఇక్కడ దొరకకపోతే ఏం పర్వాలేదు, ఒకసారి మెక్డొనాల్డ్స్కి వచ్చి ట్రై చేయండి, అక్కడ అదిరిపోతుంది. ఓకే గాయ్స్, ఇక్కడ బర్గర్లు కూడా దొరకట్లేదంటే చూసారా ఇక్కడ ఎంత బాగుందో బిజినెస్. మనం ఇలాంటి వాటితో పోటీ పడాలి. వీడి షాప్ కంటే మన షాప్కి ఎక్కువ మంది రావాలి. అండ్ అలాగే మన బర్గర్స్ కూడా సేమ్ ఇలాగే మధ్యాహ్నంలోగా సేల్ అయిపోవాలి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం అనుకున్నది జరుగుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ అదే గనక జరిగిందంటే మన లాస్ శాంటోస్లో ఇంకొకటి కూడా ఓపెన్ చేద్దాము. అలా చేసుకుంటూ మనం చాలా డబ్బులు సంపాదించవచ్చు. డబ్బు కాదు కదా మెయిన్, కానీ సంపాదించాలి.